హలో, వెల్కమ్ టు ప్రకృతి అందాలు. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు నేను పుట్టగొడుగులు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇవిగోండి చక్కగా శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న పుట్టగొడుగులు ఫ్రెండ్స్. ఇవి పుట్టగొడుగులు కూర చేస్తున్నాను. పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో సింపుల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేస్తాను. ముందుగా కంచుడు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కచ్చా పచ్చాగా పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ పేరే ప్రకృతి అందాలి కదా ఫ్రెండ్స్. ప్రకృతి నుంచి వచ్చిన పుట్టగొడుగులు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. న్యాచురల్గా నాటు పుట్టగొడుగులు. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మూత వేసి 2 నిమిషాలు ఆగుదాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ బాగా వేగినాక చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పుట్టగొడుగులు వేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. రాళ్ళు ఉప్పు అంటారు కదా ఫ్రెండ్స్, వేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, పుట్టగొడుగులు మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మగ్గాలి. మగ్గినాక కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మగ్గాలి. ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధంగా వచ్చే పుట్టగొడుగులు కదా ఫ్రెండ్స్. వీటిలో
ఏవేవో వేసి కర్రీని పాడు చేయకుండా సింపుల్గా వండుతున్నాను ఫ్రెండ్స్. మంచి టేస్ట్ ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగాలి. వచ్చింది ఫ్రెండ్స్, ఇంకొక 2 minutesలో అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ చూడండి అలా పైకి తేలిందో. ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెమే కరివేపాకు, చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గ్యాస్ కట్టేయటమే. నేను కొంచెం రైస్ పెట్టుకుని చూపిస్తాను, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను తిని చూసి చెప్తాను ఎలా ఉందో. ఇలాగ ముద్ద పెట్టుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్, భలే ఉంటుంది ఫ్రెండ్స్, మంచి టేస్ట్ ఉంటుంది. సూపర్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.